జై శ్రీరామ్ ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనందం మన హిందూ సనాతన ధర్మంలో ఉన్నటువంటి మన యొక్క సహోదరులంతా కూడా నా హృదయపూర్వక నమస్కారములు. ఈ షార్ట్ వీడియో లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఆర్థికంగా మాకు సపోర్ట్ చేయండి. ఆంధ్రాలోని ఎండలు చాలా తీవ్రంగా ఉన్నవి. బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి, ఏమీ తెచ్చుకోలేనటువంటి పరిస్థితి, ఎండలు తీవ్రంగా ఉన్నవి. ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాం. మన సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడానికి కూడా ఆటంకంగా ఎండలు కాసేస్తూ ఉన్నాయి. జై శ్రీరామ్. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మొట్టమొదటి నుంచి అనేకమైన వీడియోలు చెప్తూనే ఉన్నాను, మన హిందువుల మీద ఏదో విధంగా ఒక బురద జల్లేసి కదా మారని మచ్చగా చూపించాలన్నదే నేటి క్రైస్తవ్యం చేస్తున్న పని. చూడండి, మనం ప్రవీణ్ పగడాల విషయంలో కూడా చూసాం. ప్రభుత్వం అతను త్రాగి చనిపోయాడని కూడా ఇది రుజువు సాక్ష్యాధారాలతో చూపించినప్పటికీ కూడా క్రైస్తవ లోకం దానిని విస్మరించింది, నమ్మలేదు. మొన్న అభినయ్ దర్శన్ తన మీద తను దాడి చేసుకొని కదా, ఎవరిని మీద దాడి చేశారు అన్నప్పుడు ఒకడు మాత్రం జై శ్రీరామ్ అన్నాడని అబద్ధ సాక్ష్యం చెప్పాడు ఆయన. అంటే హిందువులే నా మీద దాడి చేశారు అంటే క్రైస్తవుల్లోని ఒక విధమైనటువంటి అభిమానం సంపాదించుకోవడానికి, డబ్బు సంపాదించుకోవడానికి, పేరు సంపాదించుకోవడానికి, హిందువుల మీద బురద చల్లడానికి, క్రైస్తవ్యంలోని చైతన్యం తీసుకురావడానికి అతడు పన్నినటువంటి కుట్ర. అది ప్రభుత్వం బట్టబయలు చేసింది, అతనికి శిక్ష విధించింది. జై శ్రీరామ్ కదా. చాలా కాలంగా మన హిందువుల మీదే, మన భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల మీదే దాడులు జరుగుతూ ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం కదా. మాది సత్య సువార్త, అది నిత్య సువార్త, యేసుక్రీస్తు దేవుడు అని ప్రకటిస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, విగ్రహారాధన మీద చేస్తున్నటువంటి వారు ఆరోపణలు, అక్రమంగా నిర్మిస్తున్నటువంటి చర్చీలు కదా, ఏదో రకంగా హిందువుల్ని కింద మీద చేసి కదా హిందువుల్లో ఒక విధమైనటువంటి చెడ్డ పేరు తీసుకొచ్చేస్తే కదా, ఈ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులంతా కూడా క్రైస్తవులుగా మారిపోతారు. హిందూ సనాతన ధర్మం తప్పు అని రుజువు చేసే విషయంలో కదా పాస్టర్లు అనేక రకాలుగా అనేక కోణాల్లోని తప్పు పట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ మన హిందూ సహోదరులు కొంతమంది సోషల్ మీడియాలోని కౌంటర్లు ఇస్తూ సరిచేస్తూ ఉన్నారు. జై శ్రీరామ్. కనుక మన హిందువుల్లోని చైతన్యం రావాలి, మత మార్పిడికి గురి కాకుండా ఉండాలి కదా. ఇవన్నీ చూస్తూ ఉన్నాం కదా, మన హిందువుల్ని ఏ విధంగా టార్గెట్ చేయాలని చూస్తూ ఉన్నాం. కనుక ఎవరు కూడా మోసపోకండి కదా, అందరూ జాగ్రత్త.